మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ప్రవీణ్. నేను సిటీ న్యూరో సెంటర్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్లో ఉంటాను. నేను జనరల్ ఫిజిషియన్ అండి. సో ఈరోజు ప్రైమరీగా అధిక బరువుని కంట్రోల్ చేసుకోవడం ఎలా, దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. దీనికి మనం జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, దీనికి ఏమైనా మందులు ఉన్నాయా బరువుని కంట్రోల్ చేయడానికి, ఆర్ ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఈ బరువు వల్ల ఎలా వస్తాయి, ఆ తర్వాత బరువు వల్ల వచ్చే కాంప్లికేషన్స్ బారిన పడకుండా మనం ఎలా కాపాడుకోవాలి, ఇలా బరువు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో చాలామంది ఊబకాయంతో బాధపడుతూ ఉంటారు. ఒబిసిటీ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఈ రోజుల్లో. ఈ ఒబిసిటీ బారిన పడకుండా మనం ఎలా కాపాడుకోవాలి, ఆల్రెడీ మనం ఒబీస్గా ఉన్నామంటే దాన్ని క్యాలిక్యులేట్ ఎలా చేసుకోవాలి, అండ్ ఆ తర్వాత బరువు ఎలా తగ్గాలి. సో ప్రైమరీగా అందరం మనం గూగుల్ మీదకి వెళ్ళి సింపుల్గా బిఎంఐ అనేది ఒకటి కొట్టుకుంటే బిఎంఐ క్యాలిక్యులేటర్ అనేది మనకు ఆటోమేటిక్గా అవైలబుల్ ఉంటుందండి గూగుల్లో. దీంట్లో మన హైట్కి సంబంధించిన వివరాలు, ఆ తర్వాత మన వెయిట్కి సంబంధించిన వివరాలు ఇస్తే మన బిఎంఐ ఎంత అనేది మనకు తెలుస్తుంది. నార్మల్గా అండి ఈ బిఎంఐ అనేది ఎవరైనా సరే 24.9 కంటే తక్కువగా ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా మనం బిఎంఐ క్యాలిక్యులేటర్స్ అన్ని 24.9 కంటే తక్కువ ఉంటే నార్మల్ బరువులో ఉన్నామని చెప్పి, నార్మల్గా ఉంది మన బాడీ అనేది నిర్ధారిస్తారు. కానీ సౌత్ ఏషియన్స్కి మాత్రం, అంటే మనం భారతీయులకి మాత్రం ఖచ్చితంగా 22.9 కంటే తక్కువ ఉండాలి. అంటే 23 కంటే మన బిఎంఐ తక్కువ ఉండాలి అని చెప్పి WHO నిర్ధారించింది. ఎందుకంటే సౌత్ ఏషియన్స్ అందరిది మనకి ఎన్నో వేల సంవత్సరాల కొద్దీ మన జన్యుపరంగా కానీ ఆర్ మన జియోపొలిటికల్ సిచ్యువేషన్ వల్ల కానీ ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి ఒక్క సౌత్ ఏషియన్స్లో మాత్రమే మారతాయి అన్నమాట. సో ప్రపంచవ్యాప్తంగా అందరికీ బిఎంఐ 24.9 అయితే సౌత్ ఏషియన్స్ పర్టికులర్గా భారతీయులకి మాత్రం బిఎంఐ 22.9 ఆర్ 23 కంటే తక్కువగా ఉండాలన్నమాట. సో మన 23 కంటే ఎక్కువగా ఉంటే మన బిఎంఐ మనకి ఒబిసిటీ ఉందనేది, మనం ఓవర్ వెయిట్ ఉన్నామనేది మనం గుర్తుపెట్టుకోవాలి, నిర్ధారించుకోవాలి. సో అన్నిటికంటే ఫస్ట్ ఊబకాయం ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనం బిఎంఐ క్యాలిక్యులేటర్ ఉపయోగించాలి. ఆర్ ఇంకో విధానాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనుకుంటే, మన బరువు ఎన్ని కేజీస్లో ఉన్నామనేది మనం గుర్తించి దాన్ని మన హైట్తో పాటు మనం కొలుచుకోవచ్చు అనమాట. సుమారుగా మనం హైట్ అరౌండ్ 170 సెంటీమీటర్స్ ఉన్నాం అనుకోండి. ఓకే, దాని లోపల నుంచి 100 మైనస్ చేస్తే అది మన మ్యాక్సిమం బరువు. ఇది రఫ్గా మనం చూసుకోవడానికి. సో సుమారుగా మీరు 180 సెంటీమీటర్స్ ఉన్నారంటే 180 సెంటీమీటర్స్ లోపల నుంచి 80 తీసేయాలి. 80 తీసేస్తే 100 తీసేస్తే మీ బరువు ఎంత అనేది మనం గుర్తుంచుకోవాలన్నమాట. దట్ ఈస్ ద మ్యాక్సిమం. సో 180 లోపల నుంచి మీరు 100 తీసారంటే 80 ఈస్ యువర్ మ్యాక్సిమం వెయిట్. అట్లా ఇది రఫ్గా కొలుచుకోవచ్చు. లేదనుకుంటే మనం బిఎంఐ క్యాలిక్యులేటర్ ద్వారా మీరు గూగుల్లో కూడా దీన్ని మీ బరువును అనేది కొలుచుకోవచ్చు. బిఎంఐ ఎంత ఉందనేది మీరు తెలుసుకోవచ్చు. సో ఒకసారి మీరు ఈ ఓవర్ వెయిట్ ఒబిస్ కేటగిరీలో పడ్డారు అనుకుంటే బరువు తగ్గడం ఎలా అనేది మనం తెలుసుకోవడం చాలా అవసరం. ఇవన్నీ మనకి ప్రైమరీగా మనం తినే ఆహారం మీద డిపెండ్ అవుతుంది. ఆ తర్వాత మనం ఎక్స్పెండ్ చేసే ఎనర్జీ మీద డిపెండ్ అవుతుంది. సో మనం ఎంత ఆహారం తీసుకుంటున్నాం అనేది క్యాలరీలో మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో దీంట్లో చాలా సింపుల్ అండి. మనం తినేది తగ్గించుకోవాలి, ఆ తర్వాత మనం ఖర్చు పెట్టే ఎనర్జీని పెంచుకోవాలి. ఇది ప్రైమరీగా ఈ క్యాలిక్యులేషన్లో మనం చూసుకోవాలి. సో సుమారుగా మీరు రోజుకి ఎంత తినాలి అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకుంటే అది మీ వెయిట్ ఇంటూ అరౌండ్ 20 కిలో క్యాలరీస్ కంటే తక్కువగా మీరు తీసుకోవాలి ఫుడ్ని. సో సుమారుగా మీరు 100 కేజీలు ఉన్నారనుకుందాం, అంటే మీరు 2000 క్యాలరీల కంటే తక్కువగా అప్రాక్సిమేట్గా ఫుడ్ కన్జ్యూమ్ చేయాలి. ఆ తర్వాత కనీసం ఆ 2000 క్యాలరీల కన్నా ఎక్కువ మీరు మీ ఎనర్జీని బర్న్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు ఏమీ చేయకుండా కేవలం పడుకొని ఉన్నా సరే మీ బిఎంఆర్, బేసల్ మెటబాలిక్ రేట్ ద్వారా మీ క్యాలరీస్ అనేవి ఖర్చు అవుతూనే ఉంటాయి. కానీ మీరు వ్యాయామం ద్వారా మీకు మిగిలిన ఎనర్జీని కొంచెం మనం ఖర్చు పెట్టేదాన్ని ఎక్కువ చేసుకోవాలి. సో రోజుకి కనీసం మీరు ఒక 40 నిమిషాల పాటు నడిస్తే మీరు అరౌండ్ 200 నుంచి 300 క్యాలరీలు అనేవి బర్న్ చేయగలుగుతారు. అదే కాకుండా మీరు జిమ్లో రోజు గంటన్నర పాటు ఎక్సర్సైజ్, వ్యాయామము, వాకింగ్ అన్నీ చేస్తే సుమారుగా 400 క్యాలరీల నుంచి 500 క్యాలరీల వరకు మీరు బర్న్ చేసే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇది కేవలం ఆ రోజుకే పరిమితం కాదండి. ఒకవేళ మీరు వాకింగ్ చేయడంతో పాటు మీరు మసిల్ని కూడా పెంచితే అప్పుడు ఇది మనకి దినదినం ప్రతి డే మనకి ఈ మసిల్ అనేది ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్గా ఆ మసిల్ కూడా ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తుంది. కాబట్టి ప్రతిరోజు మీరు ఏదైతే మసిల్ని డెవలప్ చేస్తారో ప్రతిరోజు మీకు ఎక్కువ ఎనర్జీని ఈ మసిల్ అనేది ఖర్చు పెట్టేస్తూ ఉంటుంది అన్నమాట.
అందుకే అందరికీ చెప్తాము, ఖచ్చితంగా మీరు వ్యాయామం చేయండి, జిమ్కి వెళ్ళండి, ఆ తర్వాత కాసేపు వ్యాయామంతో పాటు కార్డియో కూడా చేయండి అని చెప్తాం. కార్డియో వల్ల మీరు కొంచెం ఎనర్జీ లాస్ అవుతారు, బట్ ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఈ క్యాలరీస్ అనేవి ఖర్చు అవుతాయి. బట్ ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం మీరు ఇంకొకటి, మీరు ఎప్పుడైతే మసిల్ అనేది పెంచుతారో ఆటోమేటిక్గా ఈ ఎనర్జీ కూడా మసిల్ తీసుకొని ఇంకెక్కువ క్యాలరీస్ని అది మసిల్ అనేది ఖర్చు పెడతా ఉంటుంది అన్నమాట. అందుకోసం కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజ్, కార్డియో చేయడము, ఆ తర్వాత మసిల్ పెంచడం ద్వారా మీరు ఊబకాయాన్ని ఇంకా తొందరగా తగ్గించుకోవచ్చు అనమాట. సో అందుకోసము అందరికీ మేము రికమెండ్ చేసేది ఎప్పుడు వారానికి ఒక 2 రోజుల పాటు కార్డియో చేయండి, వారానికి కనీసం 3 నుంచి 4 రోజుల పాటు జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయండి అనేది మేము అందరికీ సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు తీసుకునే ఫుడ్ లోపల ప్రోటీన్ అనేది కంటెంట్ ఎక్కువగా ఉండాలి. అది ప్రోటీన్ అనేది ఎక్కువ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు అది అరగడానికి చాలా సమయం పడుతుంది, నెంబర్ ఆఫ్ క్యాలరీస్ తక్కువ వస్తాయి, ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంటాయి. మీరు కార్బోహైడ్రేట్ని తక్కువ తీసుకోవడం, ఆ తర్వాత ఫ్యాట్ ఫుడ్ని తక్కువగా తీసుకోవడం అండ్ ప్రోటీన్ ఫుడ్ని ఎక్కువగా తీసుకోవడం, ఆ తర్వాత సరైన మోతాదులో తీసుకోవడం, ఇన్ని క్యాలరీలు లోపలే దాన్ని క్యాలిక్యులేట్ చేసి తీసుకోవడం ద్వారా మీరు మీ ఫుడ్ని కంట్రోల్ చేస్తారు. ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం ద్వారా మీ ఎనర్జీ కూడా తొందరగా, మీ ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి అండ్ మీరు ఖర్చు పెట్టే ఎనర్జీ కూడా తొందరగా ఇదవుతుంది, ఎక్స్పెండ్ అవుతుంది. అండ్ దీన్ని మీరు ఎప్పుడైతే వాకింగ్ మరియు వ్యాయామం మసిల్ ఎక్సర్సైజెస్తో కంబైన్ చేస్తారో మీరు ఊబకాయాన్ని తొందరగా తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. సో అందుకోసం ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయండి, ఆ తర్వాత ఆహారం మీద దృష్టి పెట్టండి. ఒకవేళ మీ వల్ల కావట్లేదంటే దగ్గరలో ఉన్న ఫిజిషియన్ని కానీ లేదంటే మీరు డైటీషియన్ని కానీ కన్సల్ట్ చేసి ఎలా తీసుకోవాలి, ఆహారంలో ఏమేమి ప్రోటీన్, వెజ్ ప్రోటీన్ ఏంటి, నాన్ వెజ్ ప్రోటీన్ ఏంటి అనేది తెలుసుకొని దాన్ని మీ డైట్లో మీరు ఇన్కార్పొరేట్ చేసుకుంటే మీరు బరువు తగ్గడానికి ఎక్కువగా దోహదపడుతుంది. ఎక్కువ వరకు వెజిటేరియన్స్ మేము చెప్పే వరకు ఏంటంటే అలసందలు లాంటివి, ఎక్కువ వరకు గ్రామ్స్, చెన్నా లాంటివి, ఇవన్నీ వెజ్ ప్రోటీన్, సోయా లాంటివి, ఇవన్నీ వాళ్ళ ఆర్ తోఫు లాంటిది, ఇలాంటివన్నీ వారి ఆహారంలోకి రోజు యాడ్ చేసుకోవచ్చు. ఇదొకటే కాకుండా నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళు లీన్ మీట్, పర్టికులర్గా ఎక్కువ వరకు చికెన్ బ్రెస్ట్ని కానీ ఆర్ లేదంటే కొంతమంది పన్నీర్ని కానీ వాడుకోవచ్చు. దీంతోపాటు ఎక్కువ వరకు ఫైబర్ ఫుడ్ అంటే ఎక్కువ వరకు కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ కూడా మీ డైట్లోకి ఎక్కువ యాడ్ చేయడం, అన్నాన్ని తగ్గించడం, సిరిధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం అంటే మిల్లెట్స్ లాంటివి, కొర్రలు, జొన్నలు, సామలు ఇలాంటివన్నీ మీ ఫుడ్లో ఎక్కువ తీసుకోవడం ద్వారా ఇవన్నీ ఏంటంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అవుతాయి. ఈ ప్రోటీన్ వల్ల కూడా మీకు కడుపు అనేది ఎక్కువగా ఫుల్గా ఉంటుంది. దీనివల్ల మీరు ఎక్కువసార్లు ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ రోజు కనీసం ఒక 12 నుంచి 14 గంటల వరకు, అంటే రాత్రి మీరు 7 ఫుడ్ అనేది, మీ డిన్నర్ అనేది పూర్తి చేయడం, ఉదయం 9 వరకు వీలైనంత వరకు ఆహారాన్ని అవాయిడ్ చేయడం, ఈ ద్వారా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటాం. సో ఈ రకరకాలుగా అనమాట, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం, ప్రోటీన్ తీసుకోవడము, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడము, ఆ తర్వాత వీలైనంత వరకు మీ దైనందిక దీంట్లో రొటీన్ లోపల వ్యాయామాన్ని యాడ్ చేయడము, సుమారుగా ఆల్మోస్ట్ ఒక 30 to 40 minutes, వారానికి కనీసం 180 నుంచి 300 నిమిషాల పాటు వ్యాయామం చేయడం, దీని ద్వారా మీరు ఒబెసిటీని తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి.